ఏంటి లావణ్య ఇప్పుడెందుకు ఇంతలాగా ఆవేదనకు గురవుతూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది? అసలు తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? లావణ్య మాటల్లో అడిగి తెలుసుకుందాం. లావణ్య, హలో. హలో అండి. చాలా డల్ గా వెట్టైస్తో కనిపిస్తూ ఉన్నారు. 11 ఏళ్ళుగా సహజీవనం చేశాము, 11 ఏళ్ళుగా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఇద్దరం కలిసే ఉన్నామని చెప్తున్నారు. ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోయారు? ఆలోచించలేదా, లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అనుకోలేదా? అంటే టు బి హానెస్ట్, నేను మీకు కొంచెం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ కొంచెం ఓపెన్ గా కూడా మాట్లాడుకోవచ్చేమో, కంగారు లేకుండా. సో వెన్ హీ ప్రపోజ్డ్ మీ, నాకు పెళ్ళి అన్న కాన్సెప్ట్తోనే, పెళ్ళి అన్న మాటతోనే నా దగ్గరకు అప్రోచ్ అవ్వడం జరిగింది. పెళ్లి చేసుకుంటామని అన్నాడు. అండ్ ఆ రోజున అప్పటికప్పుడు, అంటే తన బర్త్డే అవ్వడంతో May 11th ఆ రోజు, అదే రోజు జరగాలి అని కోరుకున్నాడు. అప్పటికప్పుడు మేము గుడిలో చేసుకున్నాము. అలా తాళి కట్టాడు గచ్చిబౌలిలో. సో దట్ ఈస్ నాట్, ఇప్పుడు లిటరల్ గా పెళ్లి అనకపోయినా మేబీ ఒక ప్రామిస్ అనుకోవచ్చేమో. తను దేవత ముందు కట్టాడు అని అనుకోవచ్చేమో. చేసుకుందాం ఈవెన్చువల్లీ, మంచిగా కొంచెం డబ్బులు సంపాదించుకొని కొంచెం కెరియర్ లో కూడా సెట్ అయ్యాక అనుకుని. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ సినిమా, కొత్తగా అందరూ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేశారు, ప్రేమిస్తున్నారు అబ్బాయిని. నేను ఎలా అయితే ఇష్టపడుతున్నానో ఆ అబ్బాయికి కూడా సేమ్ లవ్ దొరకడం, మన ఇంట్లో, మన పక్కింట్లో అబ్బాయి లాగా ఉండడం, కనిపించడం బాగుండేది. అంతా అలాగే ఉన్నాం. సాగుతుంది జీవితం. ఇంకా టిపికల్ హౌస్ వైఫ్ లాగే అయిపోయాను. మరి గ్లామర్ ఇండస్ట్రీ అలా ఉంటుందో, మరి ముంబై నుంచి వచ్చే హీరోయిన్స్ అలా ఉంటారో తెలియదు. కానీ ఇద్దరు ముంబై అమ్మాయిలు నాకు సేమ్ అదే చేశారు. ఇలాంటి పొజిషన్కి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టారు నన్ను. ఏమి అంటే ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్. పేరెంట్స్ అని అడిగినా సింపుల్గా ఒకటే మాట అంటారు, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు అంటారు. ఎటువంటి సపోర్టు ఏం లేదు నాకు. ఇంకా రోడ్కి ఎక్కాల్సి వచ్చింది, పోలీస్ స్టేషన్ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కాను ఇంకా. రైట్. అంటే ఈ 11 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణము, సీక్రెట్ గా పెళ్లి, ఆ తర్వాత కలిసి ఉండడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ సైడ్ ఫ్యామిలీ, మీ సైడ్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు కూడా ఒక అబ్జెక్షన్ అనేది రాలేదా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు, అంటే ఒకవేళ మీరు కలిసి ఉండాలనుకుంటే మేము పెళ్లి చేస్తామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి పెళ్లి చేసే పరిస్థితి లేకపోయిందా? లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీ పీపుల్, వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్లీ పీపుల్. ఏదో లవ్ మ్యారేజ్ని అబ్జెక్ట్ చేసే పీపుల్ అయితే కాదు. సో సపోర్ట్ అయితే చేశారు. స్టార్టింగ్లో మా పేరెంట్స్ వద్దేమో అన్నట్టుగా అన్నారు. స్టార్టింగ్ ఇష్టం లేదు వాళ్ళకి. ఈవెన్చువల్లీ నేను హ్యాపీగానే ఉండడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే, రైట్. అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా మీతో మాట్లాడడం జరిగిందా? లేదు, బ్లాక్ చేశారు అందరూ. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి, ఇంట్లో అసిస్టెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ మేనేజర్ రాజు రవీంద్ర వరకు అందరూ బ్లాక్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు ఎవరు టచ్ లోకి రాలేదు. అసలు 10 ఏళ్ళు నేను వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 10 రోజులు అసలు నేను తెలియదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ బ్లాక్ చేయడం వల్ల నేను ఎటెల్లాలో తెలియక నేను పోలీసులకు వచ్చాను. ఏదో గొడవ అయ్యి మాకు ఇది అవ్వాలా, నీట్గా ప్లాన్ చేసుకున్నారు, నీట్గా ఇచ్చేసారు. ఇంకా సెటిల్ చేసేద్దాంలే తనకి ఇప్పుడు, ఎందుకంటే ఏమీ హెల్ప్ లేకుండా ఉన్నాను కదా, సెటిల్ చేసేద్దాము, తనకి మనీ ఏదైనా ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది అనుకున్నారు. అలా ట్రై చేశాడు రాజు. వద్దు అన్నాను, గొడవ పెట్టుకున్నాడు, బ్లాక్ చేశాడు. ఈ 11 ఏళ్ళ ఈ ట్రావెలింగ్, ఈ పెళ్లి, సీక్రెట్ మ్యారేజ్, ఇవన్నీ కూడా రాజా రవీంద్ర గారికి తెలుసా? అన్ని తెలుసు, డే 1 నుంచి. ఎందుకంటే మీ పెళ్లికి సాక్ష్యం అతనేనా? లేదు, ఎందుకంటే అతను మేము స్టార్ట్ చేసిన 4-5 years తర్వాత మాకు పరిచయం అయ్యాడు. మేబీ అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి కలపాలి కపుల్, మరి ఆయన కూతురికే ఇలా జరిగితే సేమ్ ఇదే చేస్తాడేమో, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి. లావణ్య చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. అవును, ఎందుకంటే నా లైఫ్ నేను ముందుకెళ్ళి బతుకుతున్న టైంకి కూడా రాజా రవీంద్ర గారు నన్ను తిరిగి వెనక్కి రమ్మన్నారు. నేను మళ్ళీ సరే నా కాళ్ళ మీద నేను నిలబడతానులే అని నేను వెళ్ళిపోయాను 2021లో. తిరిగి నన్ను వెనక్కి రమ్మని. ఎందుకు వెళ్ళిపోయారు? అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? ఇంకా అవుతుంటాయి కదా ఇష్యూస్, కొంచెం అలాగే ఇష్యూస్. నాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కూడా అనిపించింది. మేబీ నేను డిపెండెంట్ అవ్వడం వల్ల చులకన అయ్యానేమో, నాది నేను చూసుకుందాము అన్న థాట్లోనే నేను వెళ్ళాను. బట్ వెనక్కి పిలిచారు ఆయన. మరి అప్పుడు ఆ రోజు నన్ను పిలిచినప్పుడు నేను వచ్చాను అన్నమాట, కాదనకుండా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు కూడా మీకు పెళ్లి చేసుకోవాలి, ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఒక ఒప్పందం జరగాలి, హిందూ మ్యారిటల్ లైఫ్ మనం మెయింటైన్ చేయాలని అనిపించలేదా మీకు? డెఫినెట్ గా అనిపించింది. కాకపోతే పెళ్లి అనుకున్న కాన్సెప్ట్ కూడా మనం పెట్టుకున్నదే కదా. ఆ పాయింట్ లో కూడా
బాగానే ఉంది, మా రిలేషన్ కన్నదైతే ఏం ప్రాబ్లం అవ్వలేదు. సో లాక్డౌన్ 2 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత నేను సెటిల్ అయ్యాక చేసుకుందామనో ఇంకా వెళ్తూ వచ్చింది అది ఇంకా అంతే. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య, తను మీరు చూసినప్పుడు ఉన్న రాజ్ తరుణ్ ఎలా కనిపించారు, ఈ ట్రావెల్ నెస్ట్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న రాజ్ తరుణ్ ఏంటి? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మాల్వి కాదండి, అది మల్హోత్రా మాల్వి రాజ్ తరుణ్ అని పెట్టుకోవాలి. అలా అలా అయిపోయింది. ఒక మైండ్ ఒక బాడీయే వీడిలో కూడా ప్రవేశించి ఆమెలా చేస్తున్నాడు. ఓకే, రైట్. ఎప్పటి నుంచి మల్హోత్రా ఇన్వాల్వ్ అయ్యింది? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటా అండి. నాకు తెలియడం అయితే సెప్టెంబర్ అప్పటికి తెలిసింది. ఓకే, అంటే వాళ్ళ రిలేషన్ ఎగ్జాక్ట్లీ మీకు ఏమని తెలుసు? అంటే దే ఆర్ ఇంటూ రిలేషనా లేదంటే ఫ్రెండ్లీగానే? ఫ్రెండ్లీగా అయితే అబ్జెక్ట్ చేసే మనిషిని కాదండి, ఎందుకంటే నేను కూడా చాలా ఫ్రెండ్లీ పర్సనే. ఎవరితో అయినా నేను అది అమ్మాయి ఎవరినివ్వండి అబ్బాయి ఎవరినివ్వండి నేను చాలా ఫ్రీగా ఉంటాను. ఒక ఫ్రెండ్షిప్ని నేను తప్పుడుగా చూపించైతే మాట్లాడను. ఇప్పుడు ఇంకేదన్నా ఉన్నా సరే మేబీ నాలో నేర్చుకొని ఉండేదాన్నేమో. నేను తర్వాత ఎఫెక్ట్స్ అన్నవి నాకు పడ్డం జరిగింది. నేను వెళ్ళిపోవాలి అని కోరుకుందామే, వెళ్ళిపోయేది రాజు ఇంకా నా దగ్గర డైరెక్ట్గా వచ్చి చెప్పలేడు కదా వెళ్ళిపోయేదాన్ని. మేబీ ఇండైరెక్ట్గా గొడవ పడ్డం, ఇండైరెక్ట్గా మాట్లాడడం. ఒకవేళ మాట్లాడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని తిడితే వెళ్ళిపోద్దేమో, కొన్ని గొడవ పడితే వెళ్ళిపోద్దేమో. దీని అమ్మ ఇదేంట్రా ఏం చేసినా పోవట్లేదు, ఆ స్టేజ్ వరకు వచ్చింది. మీరు ఫస్ట్ నార్సింగి పిఎస్లో కంప్లైంట్ చేశారు కదా, అందులో మీరు పెళ్లి గురించి మెన్షన్ చేశారా? చేయలేదు. అంటే ఇప్పుడు సాక్ష్యం అతను లేదు అని చెప్తున్నప్పుడు, పెళ్ళి కాలేదు అన్నప్పుడు అది నాకు అగెయిన్స్టే అవుతుంది టు బి హానెస్ట్. సో కలిసి ఉన్నాము, రిలేషన్షిప్లో ఉన్నాము అన్నది నేను చెప్పాను. అండ్ ఇంకా బట్ ఆ రోజు మీరు చెప్పిన వన్ మోర్ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే, మీకు ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లమాటిక్గా అయ్యింది. నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు మీరు దాదాపు 200 పైచిలకు ఆధారాలు సమర్పించాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కొద్ది కాలంలోనే మీకు ఆధారాలు ఎలా పుట్టుకొచ్చాయి? ఇప్పుడు ఆధారాలు లేవు అంటే అక్షింతలు వేయడానికి మనిషి లేడు, లేకపోతే మంత్రాలు చదవలేదు, లేకపోతే రిజిస్టర్ చేయించలేదు, లీగల్ అవ్వలేదు అన్న పాయింట్లో నేను అది, కానీ సెల్ఫీలు దిగడము లేకపోతే అది ఇంట్లో కలిసి ఉండడము అలా అయితే ఉన్నాయి. ఇప్పుడు అదే మరి మనిషి ఇక్కడే పక్కన ఉన్నప్పుడు అదే తాలిబొట్టేసుకొని ఉన్నాను నేను. ఇప్పుడు మేబీ ఇప్పుడు తీసేసి ఉంటానేమో, బట్ ఫస్ట్ 3 years అయితే నేను కంటిన్యూస్గా వేసుకున్నాను. ఓకే, రైట్. ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అనేది? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు వచ్చింది లావణ్య? చెప్పానండి, అందరికీ తెలిసిందే మాల్వి మల్హోత్రా వాళ్ళు కలిసి ఎగ్జాక్ట్లీ అదేనా? 100% ఒక రీజన్ నేను సెప్టెంబర్ లో తన గురించి తెలిసింది అన్నారు. అంతవరకు మీతో బానే ఉన్నారా? తను బానే ఉన్నాడు. ఓకే, ఏం చెప్పారు? రాజ్ తరుణ్ అడిగితే తన రియాక్షన్ ఏంటి? ఏమీ లేదంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటకు వెళ్తున్నా అన్న మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు తెలుసు, అబద్ధం చెప్తున్నాడు అని కూడా నాకు తెలుసు. సరే అయిపోతుందేమో, పోనీ ఎండ్ అయిపోతుందేమో, సరే సినిమా అయిపోయాక షూటింగ్ అయిపోయాక ఇంకొక సినిమా వస్తే మేబీ మర్చిపోతాడేమో అన్నంత వరకు కూడా నేను ఉన్నాను నాదేదో చూసుకుంటూ. బట్ నేనే పోవాలి అనుకోవడం తప్పు, అది యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. ఎందుకంటే నేను చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నాను, నాది కూడా లేకుండా అతని బతుకు కూడా నేనే బతికేలాగా చేసుకొని. మోసమే అది, 100% మోసమే చేశాడు, నమ్మక ద్రోహమే చేశాడు. కట్టలేదు అని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు, చాలా తప్పది. మరి శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి అతను. తనకు శిక్ష పడి జైలుకి వెళ్తే మీకు న్యాయం జరిగినట్టేనా? తను చెప్పిన అబద్ధాలకి నాకు ద్రోహం చేశాడు, నాతో ఉంటాను అని నమ్మించాడు. మరి అది నేను వేసిన సెక్షన్స్ కాదు, మన లానే వేసింది. మరి లా ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు లా ప్రకారం. మరి నేను డ్రగ్స్ తీసుకుంటున్నానని మరి నన్ను పంపించారు, అది లానే కదా. మరి ఇది యాక్చువల్లీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రాజ్ తరుణ్ మొన్న మీడియాకి ఇచ్చిన బయటలో ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మస్తాన్. అతను ఎవరు అసలు? ఇప్పుడు నేను అతని పైన చెప్తున్నప్పుడు అతను కూడా నా పైన నా ఫాల్స్ తీయడం అన్నది చేస్తుంటాడు. సో మస్తాన్ అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని నేను కేసు పెట్టలేదు, మాకు ఇష్యూస్ అవుతున్నాయి. దానిలో ఉన్న సెక్షన్స్ వేరు, దానిపైన నేను కేసు పెట్టాను, మేము ఫైట్ చేస్తున్నాం. ఏమని కేసు పెట్టారు మీరు? గుంటూరులో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది తన పైన? సో మైండ్ గేమ్స్ అన్నవి చాలా జరిగాయండి. మస్తాన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినప్పుడు పార్టీ జరుగుతున్నాం, పార్టీ అప్పుడు అంటే నేను ఈ రోజు వరకు ఇంకా చెప్పలేదు అది. సో డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మేము అక్కడ కెమెరా ఉండింది.
సో అంటే ఎక్కువ ఏదో డ్రెస్ కూడా కాదు, జస్ట్ టీ షర్ట్ మేము ఎలా మార్చుకుంటున్నాం, ఎందుకంటే నా డ్రెస్ పైన డ్రింక్ పడింది అనమాట. సో అలా తలుపు కూడా వేసుకోలేదు, జస్ట్ టీ షర్టే కదా అని ఇట్లా వేసుకుంటున్న టైంలో మా చెల్లి ఒక అమ్మాయి అక్క కెమెరా ఉందక్క అంది. మేము హే కెమెరా దేర్ కదా అంటే ఈ సైడ్ ఇట్స్ నాట్ వర్కింగ్. అలాంటి ఒక టైంలోని ఇంకో ఫ్రెండ్ వాడు వచ్చి, వాడు సరదాగా అన్నాడో మరి ఏడిపించాడో మరి మైండ్ గేమో ఏమో తెలీదు, కెమెరా ఇక్కడ ఈ యాంగిల్ కాకుండా ఇప్పుడు కొంచెం ఇలా పెడితే బాగుంటుంది కదా, అలా ప్లేస్ అనేవి జరిగాయి అనమాట. నిజమో కాదా తెలుసుకుందాము చూద్దాము అనుకున్న ఒక ప్రాసెస్లోని ఇదంతా నా భయం నాకుంటుంది, పనిచేస్తుందా లేదా అని, అతనికి ఉంటుంది. అలా ఒక దాంట్లోని కొట్టుకునేలాగా వచ్చి గొడవ పడితే ఆ గొడవ దానికి పెట్టిన కేసు. ఓకే, వాస్తవ స్టోరీ అయితే దాన్ని అతను తీసుకొచ్చి ఇప్పుడు ఏమీ లేకపోతే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్. ఓకే, ఒకళ్ళు ఇష్టం అయితే వై విల్ ఐ ఈవెన్ గో ఫర్ కేస్, రిలేషన్షిప్లో ఉంటే వై విల్ ఐ గో ఫర్ కేస్. ఇప్పుడు రాజు ఇక్కడ నన్ను వదిలేసాడని కేసు పెట్టాను నేను. ఓకే, అక్కడ అతను వదిలేసాడన్నా లేకపోతే అతను కావాలనో బట్ మస్తానికి మీకు ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని రాజ్ తరుణ్ ఎలా చెప్తూ ఉన్నారు, ఆ కేసు కూడా అందుకే పెట్టారు పెళ్లి చేసుకోలేదని కాబట్టి. లేదు ఇన్ దట్ కేసు మళ్ళీ ఇతను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మస్తాన్ వదిలేసాడా నన్ను, తప్పు అది కాదు. సో ఈవెన్చువల్లీ ఏమైందంటే 10 members ఉన్నప్పుడు మైండ్ గేమ్స్ అవి అన్నప్పుడు ఒకరొకరు అనమాట కట్ డౌన్ అవుతూ వచ్చారు. అలా 10లో 9, 8, 7, 6 వచ్చినప్పుడు నేను మస్తాన్ మాత్రమే ఉన్నాను. డైరెక్ట్గా అసలు ఏం జరిగిందని తన వర్షన్ తను, నా వర్షన్ నేను, మొత్తం క్లియర్గా మేము మాట్లాడుకున్నప్పుడు ఎవరేంటి ఎంత మేము నష్టపోయామన్నది మాకు అర్థమైంది. సో వీ డిసైడెడ్ టు టేక్ ద కేసెస్ బ్యాక్ బట్ విల్ డూ ఇట్ అని అనుకుంటున్న ఒక టైంలోని ట్రక్ కేసు అన్నది జరిగింది. ఓకే, అప్పుడు ఎందుకు నా పేరుంది అన్న దాంట్లోని మన కాల్స్ ఉన్నాయి మస్తాన్ ఉన్న దాంట్లో. సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా ఫెయిర్గా చెప్పండి లావణ్య, నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏవండి, ఇప్పుడు నేను గోవాలో డీజేయింగ్కి వెళ్ళాను, నాకు అక్కడ ఇప్పుడు పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను, ఇప్పుడు 24. మళ్ళీ నేను గోవా వెళ్ళాలి, ఇప్పుడు 2 years నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాజ్ చేస్తాడు, రాజ్ అలవాటు ఉందని నేను చెప్పొచ్చు, నేను అలా చెప్పను, నింద కూడా వేయను. అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు, అది నిజం. ఓకే, బట్ చెయ్యని ఈ నేరానికి, చెయ్యని మీ ఇన్వాల్వ్మెంట్ లేని మరి ఏం చూపిస్తాడు ఇప్పుడు? మిమ్మల్ని ఎందుకు అంత బలి చేసి A7 A9 గా మిమ్మల్ని A11 గా నేను, A9 గా మస్తాన్ని పెట్టి అన్ని రోజులు జైల్లో ఉంచి. సో ఇప్పుడు మస్తాన్ అనే అతను ప్రభాకర్ రెడ్డి గుంటూరు నివాసులు అండి, వాళ్ళు ఫ్రమ్ గుంటూరు. వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకేదైనా అయి ఉండొచ్చు, మరి వాళ్ళు దొరికారు అన్న దాంట్లో మస్తాన్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, నాదైతే లేదు. అక్కడ మేము ఒకటేసారి కలిసి వాష్ చేసుకుందాం అనుకున్నాం, నేను కూడా ఒకటే లాయర్ని పెట్టుకుంటాను అని మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. అతని కేసుది ఒకేసారి తీపిచ్చేద్దాము, ఒక ఫ్లోలోనే వెళ్దాము అనుకుంటున్న ప్రాసెస్ అది. అండ్ రాజు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు, ఆల్రెడీ ఒక కేసు అయినా మస్తాన్ది చూపిస్తున్నాడు, ఆల్రెడీ నా డ్రగ్ కేసు చూపిస్తున్నాడు. అవి ఆల్రెడీ అయింది, పనిష్మెంట్ తీసుకున్నా, జైలు కూడా వెళ్ళొచ్చాను నేను, ఏమైనా ఉంటే కోర్టు చెప్తుంది, మళ్ళీ అది కొత్తగా ఇతను చూపించేది ఏంటి? ఆ ఇష్యూ ఏమైనా గ్యాప్ క్రియేట్ చేసిందా? లేదండి, 100% కాదా? ఓకే, మాల్వి మల్హోత్రాని మీరు కాల్ చేసి రిటర్న్ చేశారా, ఆవిడ మిమ్మల్ని కాల్ చేసి రిటర్న్ చేసిందా? ఈ అటు నుంచి ఇటు నుంచి అటు ఈక్వలెంట్ వైబ్రేషన్ ఏమీ లేకుండా ఆమె రిటర్న్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ నేను మాట్లాడడం జరిగింది, వద్దు అని చెప్పడం జరిగింది, ఆమె ఏమీ లేదని అనేది నాకు స్లోగా కాల్ రికార్డ్స్ ఇవన్నీ దొరికేది. అసలు నేను మాట్లాడనే లేదు, ఎగ్జాంపుల్ నేను మాట్లాడనే లేదు అని అంటది. అతని ఫోన్లో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు, వెంటనే తర్వాత నెంబర్ డిలీట్ చేయడము, అలా డౌట్ అలా వస్తుంటుంది స్లోగా. వీ కెన్ క్యాచ్ దెమ్, ఇట్ అట్లా దొరికేసేవాడు. అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ ఊబిలో వాళ్ళే పడ్డారు. కొట్లాడేది నాతో, ఏమి లేదు అని కొట్లాడేది, ఉంది అని నేను చూపించేదాన్ని. ఇంకా అలా స్టార్ట్ అయింది, మాకు థ్రెట్ లాగా అయింది ఇంకా. అండ్ షీ టోల్డ్ మీ దట్ ఇంకా నేను వదలను అబ్బాయిని అని. ఆమె ఎవరు అసలు వదలకపోవడానికి? అప్పుడు రాజ్ తరుణ్ మీరు అడగాల్సింది కదా, తనని కాదు కదా మీరు, అంటే అయిపోయింది కదా, ఇట్ వాజ్ ఓపెన్ అగైన్. సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు లావణ్య మీరు? అంటే రాజ్ తరుణ్ ని కావాలి అని అనుకుంటే అతను ఖచ్చితంగా మొన్న ఇచ్చిన బయటలోనే క్లారిటీ ఇచ్చారు మీకు, తను ఏం మాట్లాడుతున్నారు, ఎంత ఎక్కడ దాకైనా వెళ్తాను ఇది అని.
ఇప్పుడు ఓకే సరే మస్తానని అఫేర్ అని చూపిస్తున్నాడు, ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకుంటే అంటే ఇప్పుడు ఈక్వల్ దాంట్లోని అమ్మాయి అబ్బాయికి ఈక్వల్ రైట్స్ అని అంటారు. ఏదో ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి చేయొద్దని కాదు. సరే నా తప్పని చూపిస్తున్నాడు, అదే తప్పు మరి అతను చాలాసార్లు చేశాడు కదా, లేదా ఇప్పుడు యాక్సిడెంట్ అనో లేకపోతే ఇంకేదో అంటే రీజన్ చూపిస్తావు వదిలేయడానికి నువ్వు అన్నది ఒకటే. ఏదున్నా సరే ఉన్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అండ్ డబ్బులు ఇవ్వలేదని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది అని అంటే నేను అసలు ఏది కొనుక్కోలేదు నాకంటూ. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అంతే. పోనీ అది కాకుండా లావణ్య ఇంకోటి వెనక ఉంది, ఇప్పుడు మీకు అపియరెన్స్ కనిపించేది అమ్మాయి కాదు ఇంకోటి ఉంది అని మీరు నేను తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నేను రెడీ దానికి. సో బట్ ఐ కాంట్ జాబ్ చేయకుండా పక్కా హోమ్ మేకర్ గానే ఉండిపోయాను అంటున్నారు. అసలు జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చి? ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు? అంటే జాబ్ మానేయాలని కాదు, నేను ఏరోస్టెస్ ట్రైనింగ్ చేశాను అండ్ సింగపూర్ వెళ్ళి MBA చదువుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటే నేను హాస్పిటాలిటీ ఇది ఉండాలి అండ్ నాకు కూడా యాక్టింగ్ ఇది ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అంటే అంత పెద్దగా అవ్వకపోవచ్చు బట్ చిన్నవే, అంటే చిన్నవే చేశాను. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో, నా వరకు మంచిగా రీచ్ అయింది, పీపుల్ మంచిగా యాక్సెప్ట్ చేశారు నన్ను. అలాగే కంటిన్యూ చేసుకుంటే బాగుండేదేమో. నేను ఇతను ఎక్కువ నమ్మేశాను అండ్ హీ ఆస్డ్ మీ టు నాట్ టు డూ ఇట్. అంటే నాకు జెలస్ ఫీలింగ్ వస్తుంది అనేవాడు, లేకపోతే ఇంకేదో నాకు నచ్చదు అనేవాడు. నేను సరే ఎందుకు గొడవ పడ్డాము ఫైన్ అని చెప్పి వదిలేశాను నిజంగా. బట్ అతను ఆ రోజు చెప్పుంటే 10 సంవత్సరాల తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పుంటే డెఫినెట్గా కంటిన్యూ చేసుకునేదాన్ని. నాది నాకంటూ ఒక వే ఉండేది. ఇప్పుడు ఏది కాకుండా అయ్యాను, బట్ ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో పదే మీరు తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గారు అని చెప్పి. ఏంటది ఆ కన్వర్సేషన్ ఏంటి? నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటుంది అంటే, అతను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్గా తీస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం మీద వస్తుంది. అండ్ నాకు అప్పుడు అవసరం, ఒక మనిషి అన్నది అవసరం, ఆ మనిషి అవసరంకి కూడా అతను పట్టించుకోకుండా ఉన్నాడు అండ్ నాకు దెబ్బలు తగలే. ఇంకా కొట్టాడు ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను. నా బ్లడ్ మాకు చూపించారు, నాకంతా బ్లడ్ ఇది అవుతుంది. ఎందుకు కొట్టారు అసలు రాస్తారు గొడవ ఇంకంతా. సో పర్టికులర్గా ఈ రీజన్ అని ఇది కాదు, ఇష్యూస్ అవుతుండే మాకు. ఇంకా కొట్టే అంత స్థాయిలో అయ్యాయి, బట్ ఏం జరిగినా ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన? బిఫోరే జరిగిందా ఇష్యూ? బిఫోర్ లేదు, తర్వాతే జరిగింది. అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేదు ఎప్పుడు. ఓకే, ఇంకా నేనే కొట్టేదాన్ని. కానీ నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ట్ దట్ హీ గోనా లీవ్ మీ, నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు గొడవలో దీన్ని ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వాట్ డూ యూ మీన్ అన్నదానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది ఐ కుడెంట్ టేక్ దట్. అప్పుడు చాలా ఎక్కువ గొడవ పడేవాళ్ళం. ఓకే, సో ఇప్పుడు రాజ్ తరుణ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఇవన్నీ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే అవి వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు బికాజ్ మాల్వికి కుక్కలు అంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నారు. ఓకే, ఎంతకాలం నుంచి కుక్కలు? దేవన్ నుంచి లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014. ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, మరి తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. ఎన్ని కుక్కలు ఉన్నాయి? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? ఎవ్రీడే. నేను తమ్ముడు
అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయో పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బి అని. ఇప్పుడు ఆ కుక్కలు అంటే ఎఫెక్షనేట్ కదా టువర్డ్స్ రాజ్ తరుణ్ పట్ల కూడా ఎఫెక్షన్ చాలా. అసలు మీరు తన సోషల్ మీడియాలో డాగ్స్ ని చూస్తుంటే, ఫొటోస్ చూస్తుంటే కూడా తన పెట్స్ తో ఉన్నవి అన్ని ఉంటాయి. రైట్. పిల్లల్లాగే చూసుకున్నా. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారో తెలీదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే. అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా పవన్ కళ్యాణ్, మనుషుల్లో అయితే పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలి